హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏజ్ పైబడినప్పుడు చాలాసార్లు మనం చూస్తుంటాం ముడతలు లేదంటే స్కిన్ మనకి చాలా లూజన్గా అయిపోవడము, సాగీగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలాసార్లు కామన్గా మనం ఈ మధ్య కాలంలో మనం చూడడం ఏంటి అంటే మనకి యంగ్ ఏజ్లోనే స్కిన్ చాలా లూజన్ అయిపోతుంది. అంతేకాకుండా మనకి గ్లో అనేది పోతుంది అండ్ టైట్గా ఉండకుండా మనకి అది లూజన్ అయిపోయి వ్రింకిల్స్ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది, ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో మనము చిన్న రెమెడీని పాటించడం ద్వారా ఏంటి అంటే మనకి స్కిన్ సాగింగ్ కానీ వ్రింకిల్స్ కానీ ఇవన్నీ కూడా క్యూర్ చేసుకోవచ్చు. మనకి వ్రింకిల్స్ కూడా రావడానికి కూడా కారణం ఏంటంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే ఆయిల్ తగ్గించుకోవడము, లేదంటే మంచిగా మనము ప్రోటీన్స్ ఇంకా కార్బ్స్ మనకి లెస్గా ఉండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి ఫైబర్స్ ఇలాంటివి హెల్దీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎక్స్టర్నల్గా కూడా మనము సరైన ప్రాపర్ కేర్ తీసుకోవాలి. 0.5% మనం ఇంటర్నల్గా కేర్ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు అండ్ 0.5% మనకి ఎక్స్టర్నల్ కేర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనము ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫేర్నెస్గా ఉండడానికి లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం మనం ఫార్మాటికల్ క్రీమ్స్ అంటే ఏమైనా కెమికలైజ్ క్రీమ్స్ మనం వాడినప్పుడు కూడా అవి మనకి అందరి స్కిన్స్కి సూట్ అవ్వనప్పుడు కూడా స్కిన్ అనేది లాంగ్ టైంలో మనకి స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది, రఫ్గా అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది అండ్ అంతేకాకుండా మనకి డార్క్గా అయిపోయి మనకి వ్రింకిల్స్, లూజన్ స్కిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో హోమ్ రెమెడీసే చాలా మంచిది. మనకి ఏ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవాలన్నా కానీ హెల్త్ రిలేటెడ్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ సో హోమ్ రెమెడీస్ అనేవి మనకి చాలా బాగా వర్క్ చేస్తాయి అండ్ పర్మనెంట్గా కూడా ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో వ్రింకిల్స్ని క్లియర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రైస్ వాడుతూ ఉంటాం కదా, ఆ రైస్ తీసుకోవాలి. మనకు మ్యాక్సిమం ఒక 4 to 5 tablespoons రైస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి. ఒక 1 or 2 మనకి ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి. మీరు ఒకవేళ ఫస్ట్ డే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఒక 2 క్యాప్సూల్స్ తీసుకోండి. లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 1 క్యాప్సూల్ వరకు సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 tablespoons వరకు రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రైస్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 glass కానీ 1 glass కానీ ఇలా యాడ్ చేసుకుని ఈ రైస్ అంతా కూడా మనకి నీళ్ళల్లో బాగా సోక్ అవ్వనివ్వాలి, బాగా నాననివ్వాలన్నమాట. మనం కావాల్స్తే హోల్ నైట్ అంటే ఓవర్ నైట్ మనకి మొత్తం నైట్ అంతా కూడా ఈ రైస్ని బాగా నీళ్ళల్లో నానబెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే మినిమం ఒక 4 hours నుంచి 8 hours పాటు కానీ 6 hours పాటు కానీ మీరు పెట్టుకోవచ్చు. ఒక 4 hours మినిమం మనం నానబెట్టుకుంటే ఏంటంటే రైస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకి నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఒక 2 times, ఒక 1 time కానీ 2 times కానీ కొంచెం లైట్గా రఫ్గా కాకుండా లైట్గా వాష్ చేసేసుకుని మీరు ఇలా రైస్లో వాటర్ యాడ్ చేసుకుని నానపెట్టుకోవాలి. ఒక మినిమం ఒక 4 hours నుంచి మీరు కావాల్సితే హోల్ నైట్ అలా కూడా నానపెట్టుకొని నెక్స్ట్ డే మనము రెమెడీ కోసం ఈ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక స్ప్రే బాటిల్లో అయినా కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అప్లికేషన్కి కూడా. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి క్లైమాటిక్ నార్మల్ రూమ్ టెంపరేచర్ నార్మల్గా ఉంటే పర్లేదు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అప్లై చేసుకుని ఒక 1 hour ముందు తీసి పెట్టేసుకుని మీరు అప్పుడు అప్లై చేసుకుంటే ఎక్కువ కూల్నెస్ అనేది మన స్కిన్కి ఉండదు అనమాట. 1 hour ముందు కాకపోయినా ఒక 1/2 hour 20 minutes బిఫోర్ తీసి పెట్టేసుకుని మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా రైస్ని మనం ఒక 4 hours పాటు నానపెట్టుకోవాలి. ఇలా రైస్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇలా నానబెట్టుకున్న వాటర్ని ఫస్ట్ ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా బౌల్లో. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం సొల్యూషన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకేంటంటే ఈ రైస్ వాటర్ ఏంటంటే ఏ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఉన్నా కానీ డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ వ్రింకిల్స్ ఉన్నా కానీ స్కిన్ లూజన్గా ఉన్నా కానీ మనకి రైస్తో ప్రిపేర్ చేసే ఏ ప్యాక్స్ అయినా కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టి తీసుకున్నాం కదా, ఇంకొక మనకి యాంటీ ఏజింగ్కి ఒక స్ప్రే చేసుకోవాలి లేదంటే టోనర్ చేసుకోవాలి అంటే కూడా మనకి రైస్ అంటే మనం కుక్ చేసేటప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజి ద్వారా కూడా మనకి
ఏజింగ్ సైన్స్ అన్నీ కానీ లేదంటే వ్రింకిల్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. స్కిన్ చాలా లైట్ కూడా అవుతుంది. మనకి డార్క్ స్కిన్కి లైటన్ చేసే ప్రాపర్టీస్ కూడా ఈ రైస్లో ఉంటాయన్నమాట. సో రైస్తో ప్రిపేర్ చేసే ఏ ప్యాక్స్ అయినా కానీ మనకి చాలా బాగా వ్రింకిల్స్ని క్లియర్ చేయడానికి కానీ లేదంటే ఏజింగ్ సైన్స్ని రిమూవ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా వైటమిన్ ఈ ఆయిల్ వల్ల ఏంటి అంటే ఈ స్కిన్ అనేది మనకి రిజ్యూనేట్ అవుతుంది. స్కిన్ సెల్స్ అనేవి మనకి రిజ్యూనేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేవి చాలా తగ్గించుకోవచ్చు. స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంచుకోవచ్చు, హెల్తీగా ఉంచుకోవచ్చు. అండ్ స్కిన్ చాలా లైటర్గా ఉంటుంది అండ్ యంగ్గా కూడా కనిపిస్తుంది. మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ లేదంటే రైస్ వాటర్ కానీ స్కిన్ని లైటన్ చేయడమే కాకుండా మంచి బ్రైట్నెస్ని మంచి గ్లోని కూడా స్కిన్కి ఇస్తాయి అన్నమాట. అండ్ స్కిన్ చాలా టైటన్గా అవుతుంది. మనకి రైస్తో యూజ్ చేసే ప్రతి ఒక్క ప్యాక్స్ కూడా మనకి స్కిన్ని చాలా బాగా టైటర్గా చేయడానికి అండ్ యంగ్ లుకింగ్గా లాంగ్ టైం వరకు కూడా మనకి వ్రింకిల్స్ని లేదంటే సైన్స్ ఆఫ్ ఏజ్ని డిలే చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా సొల్యూషన్ని మిక్స్ చేసేసుకొని మనము కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా స్ప్రే బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎవ్రీడే ఫేస్ నీట్గా క్లెన్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ ఒక కాటన్ని డిప్ చేసేసుకొని ఒక నార్మల్ గ్లాస్ బాటిల్లో మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారు అనుకుంటే తీసుకుని కాటన్ తీసుకుని డిప్ చేసేసి ఫేస్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసేసుకుని ఒక 20 నుంచి 30 మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. లేదు నైట్ టైం మీరు అప్లై చేసుకుంటున్నారంటే ఓవర్ నైట్ కూడా మీరు స్కిన్కి అలాగే వదిలేసేయచ్చు. ఫేస్ నీట్గా వాష్ చేసేసుకొని క్లెన్స్ చేసేసుకొని ఈ సొల్యూషన్ అనేది మనకి కొంచెం ఫేస్కి మొత్తం నీట్గా అప్లై చేసేసుకొని ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒకవేళ డే టైంలో మీరు అప్లై చేసుకుంటున్నారు అనుకుంటే ఒక 20-30 మినిట్స్ పాటు ఉంచుకొని మీరు వాష్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ నైట్ వరకు మనకి సొల్యూషన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లాగా మనం వాడుతూ ఉంటాం కదా, సో అలాంటివి కాకుండా ఇలా న్యాచురల్ ట్రీట్మెంట్స్ అయితే మనకి వ్రింకిల్స్ క్లియర్ చేయడమే కాకుండా స్కిన్ని చాలా హెల్తీగా కూడా ఉంచుతుంది. ఫేస్ పైన వ్రింకిల్స్ ఉంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీని మనం యూస్ చేయడం ద్వారా మనకి వ్రింకిల్స్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. అండ్ మన ఫేస్ని ఈవెన్ టోన్గా యంగ్గా ఆ వ్రింకిల్స్ లేకుండా ఫేస్ని టైటన్గా ఎలా ఉంచుకోవచ్చు అనేది చూద్దాం. సో నార్మల్గా ఏంటంటే మనకి ఏజ్ పైబడినప్పుడు వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి అంటే స్కిన్ మనకి సాగింగ్గా ఉన్నప్పుడు లూజన్గా ఉన్నప్పుడు స్కిన్ అనేది చాలా ముడతలుగా కనిపిస్తుంటుంది. అంటే యంగ్ ఏజ్లోనే ఏదో ఓల్డ్ ఏజ్ లాగా ఫేస్ అంతా కూడా వ్రింకిల్స్ ఉంటాయి అన్నమాట. వ్రింకిల్స్ అనేవి మనకి ఫేస్ పైన ఉన్నప్పుడు ఫేస్ ఈవెన్గా కనిపించదు, ఏజ్డ్గా కనిపిస్తుంది అండ్ గ్లో కూడా ఉండదు, టైటన్గా ఉండదు అనమాట. సో మనకి వ్రింకిల్స్ని క్యూర్ చేసుకోవడానికి ఫైన్ లైన్స్ ఇంకా ఏజ్ సైన్స్ అన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవడానికి ఏంటంటే నార్మల్గా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని నైట్ క్రీమ్స్ అని వాడుతూ ఉంటాం, రిజువినేటింగ్ క్రీమ్స్. ఇవన్నీ మనకు అందులో కొన్ని కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే మనకి మన ఫేస్ పైన హార్మ్ చేయడానికి అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకని మనము ఆ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనం యూజ్ చేసుకొని మనం నైట్ క్రీమ్ కానీ లేకపోతే ఇది నైట్ ప్యాక్ అనొచ్చు, లేదు అంటే నార్మల్గా ప్యాక్ లాగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా మన స్కిన్ని వ్రింకిల్స్ లేకుండా ఉంచుతుంది అండ్ చాలా బాగా మనకి స్కిన్ అనేది టైటన్గా యంగ్గా ఉంచుతుంది మెయిన్గా. సో మనకి ఇక్కడ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ బాదాం, ఆల్మండ్స్. మనకి బాదాం ఏంటి అంటే బాదాంలో ఉండే కంటెంట్స్ ఏంటంటే మన స్కిన్ని చాలా యంగ్గా కనిపించేలాగా చేస్తాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ ప్రోటీన్స్ ఉంటాయి మనకి, అవి మనము నార్మల్గా ఎక్కువగా ఐరన్ కూడా ఉంటుంది అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి నార్మల్గా ఇలా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోకపోయినా కానీ ఎవ్రీడే ఒక 5 to 6 వరకు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైమ్స్లో తీసుకున్నా కానీ స్కిన్ చాలా యంగ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ అనేది చాలా షైనీగా యంగ్గా కనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం దీన్ని ప్యాక్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మన స్కిన్కి ఉంటాయి. విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి అది యాంటీ ఏజింగ్ లాగా వ్రింకిల్స్ని తొలగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇక్కడ బాదాం మెయిన్గా తీసుకోవాలి. బాదాంతో పాటుగా తేనెను కూడా మనం ఇక్కడ ఉపయోగించుకుంటాము. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ బాదాంని చక్కగా ఒక గుప్పెడు కానీ ఫస్టే కొన్ని మనం తీసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని బాదాం మనము ఫస్టే తీసుకోవాలి.
ఇలా చక్కగా ఈ కొన్ని బాదాం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని బాదాంని ఫైన్గా మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా గ్లాస్ జార్స్లో అయితే చాలా బాగా మనకి స్టోర్ ఉంటుందన్నమాట. ప్లాస్టిక్స్వి యూజ్ చేసే కంటే కూడా ఇలా మనకి జాడీలలో కానీ చిన్న చిన్న గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, సో వాటిలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ బౌల్లో మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాదాం పౌడర్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాదాం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం తేనెను కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు తేనెను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. బాదాం మనకి చాలా మంచి యాంటీ ఏజింగ్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్న విటమిన్ ఈ అనేది మన స్కిన్ని చాలా వ్రింకిల్స్ ఫ్రీ చేయడానికి, సైన్స్ ఆఫ్ ఏజింగ్ని తొలగించి మనకి మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెల్తీగా ఉంచడానికి, ఇంకా గ్లోయింగ్గా ఉంచడానికి, ఈవెన్ టోన్గా ఉంచడానికి చాలా బాగా మనకి పనిచేస్తుంది అన్నమాట. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ప్యాక్ లాగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఈ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకుని ఒక 20 నుంచి 30 మినిట్స్ పాటు ఉంచుకుని తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 టైమ్స్ పాటు మనము యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఫస్టే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బాదాంని, అది ఫస్టే మనం చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫేస్ని కూడా చాలా మాయిశ్చర్డ్గా ఉంచుతుంది. రెగ్యులర్ యూస్ చేస్తుంటే, రెగ్యులర్గా మనం ఈ బాదాంది ప్యాక్ని మనము యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ చాలా బ్రైటర్గా ఉంటుంది, వ్రింకిల్స్ ఫ్రీ ఉంటుంది, ఏజింగ్ సైన్స్ లేకుండా ఉంటుంది. మన స్కిన్ పైన ముడతలు ఇవన్నీ కూడా తగ్గించి మన స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది అనమాట. మన స్కిన్ అనేది చాలా టైటన్ అవుతుంది, పోర్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇందులో తేనె కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి షైనింగ్, చాలా మంచి గ్లో అనేది మన స్కిన్కి ఉంటుంది. పెరుగుని యాడ్ చేయడం వల్ల మనం ఇందులో పెరుగు అనేది మన స్కిన్కి కావాల్సిన నరిష్మెంట్ అనేది ఇస్తుంది, మన స్కిన్ని యంగ్గా ఉంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. వైట్నింగ్ ప్రాపర్టీస్ అనేవి మనకి కర్డ్లో, పెరుగులో ఉంటాయి కాబట్టి చాలా బాగా మన స్కిన్ని నరిష్ చేసి మాయిశ్చర్డ్గా ఉంచుతుంది అండ్ చాలా హెల్తీగా ఉంచుతుంది. సో ఈ ప్యాక్ని మీరు వారానికి ఒక 3 సార్లు 2 సార్లు యూస్ చేయొచ్చు. లేదు మీకు రెగ్యులర్గా టైం కుదురుతుంది అనుకుంటే ఎవ్రీడే మీరు ఈ ప్యాక్ని యూస్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు మీ స్కిన్కి మంచి ప్యాంపర్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇలా నార్మల్గా నైట్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, తేనె కూడా ప్యూర్ తేనె తీసుకోవాలి, మంచిగా బాదాం పౌడర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము, అండ్ పెరుగు కూడా, ఇవన్నీ కూడా చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయకుండా మన స్కిన్ని చాలా యంగ్గా ఇంకా వ్రింకిల్స్ ఫ్రీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం రోజు కూడా ఎవ్రీడే మీరు అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని నార్మల్గా ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మీరు నైట్ టైం అలా వదిలేసినట్లయితే మీ స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది. మీకు 1 వీక్లోనే కొంచెం రిజల్ట్ అనేది కూడా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకి పూర్తిగా వ్రింకిల్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి మనకి స్లోగా వర్క్ చేస్తుంది.